అని అన్న బెల్ట్ తీసుకొని కొట్టడానికి వచ్చాను. నా షాపుని కొట్టకురా, నేను కొట్టినా కొట్టుకుంటా, పెట్టినా పెట్టుకుంటా, నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బాడు. దొబ్బినా కూడా ఆగలేదు అన్న, మనోజ్ అని ఆగలేదు. దానివల్ల ప్రసాద్ దెబ్బ కొట్టిండు. అన్న సార్ ఏంటంటే కొట్టొద్దు నా షాపు, నేను భయం పెట్టుకుంటా, కొట్టకురా అన్నాడు. ఇద్దరు దానివల్ల ఇక ఆ షాపు గురించి ఏదంతా గొడవ. తండ్రి కొడుకులు నెట్టుకున్నారు. అసలు దెబ్బలు నాకు తెలిసి దెబ్బలు తగలలేదు, ప్రే చేసుకున్నారు. దెబ్బలు తగినంత ఇది ఏం పాతవి ఉన్నాయి. అది ఇది ఒకటేసారి అన్నదమ్ములకు తండ్రి కొడుకు అన్నదమ్ములకు మంచి బద్దలు ఉన్నాయి. మనం మౌనిక మేడం చేసుకోవడం ఇష్టం లేదు, ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు. దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ ఆ విషయం మీద. ఎవరికో బాబు ఉన్నాడు, ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా దానివల్ల విషయంలో వచ్చినాయి కూడా అది జాబు వల్లనే. ఎప్పటి నుండి చేస్తారు ప్రసాద్ వీళ్ళ దగ్గర జాబు? ప్రసాద్ జాబు వాడు 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇక్కడ హైదరాబాద్ అక్కడ హైదరాబాద్ కాదు, పనిచేస్తారు సార్ దగ్గర. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మనోజ్ అన్నుండు, మౌనిక ముందు, అమ్ముంది, ముగ్గురు. సార్ లేడా? మార్నింగ్ మేడం వచ్చా, ప్రసన్న మేడం వచ్చింది కదా, మేడం వచ్చి మధ్యాహ్నం కనిపించింది. లక్ష్మీ మేడం అంటే మనం సంజాయించిందా లేకపోతే చెప్తుంది ఇంకా వస్తున్నాడు మాట్లాడు. అన్న నా ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు, కానీ నా మీద నమ్మకం ఎక్కువ. నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. మాట్లాడు. ఎన్ని గంటలకు అయింది? నైట్, శనివారం నైట్. అంతేనా? ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరా అని ఫోన్ చేద్దాం. అన్న రాడు, నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు. కానీ ఈయన భయం ఏంటంటే, విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యేసిన ఎవరన్నా ఏమన్నా అన్న ఒప్పుకోడు. ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కొడుకు చెయ్యేసిండు. అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్నకు, అంతే తప్ప. మొన్న వచ్చారు, టపాకాయలు కాల్చారు, పాపకు 1,00,000 రూపాయలు చేతిలో పెట్టారు, మంచిగా ఉన్నారు. మనోజన్న పాప ఉంది, ఆ పాపకు 1,00,000 రూపాయలు చేతిలో పెట్టి మంచిగా మందలికి చెల్లాడు. కానీ మన విష్ణన్న పిల్లల విషయంలో అట్లా చేయడు. విష్ణన్న మంచిగా చూసుకుంటాడు. ఇక 1,00,000 రూపాయలు నాకు వద్దు, మమ్మీ పంపించేసేయని మళ్ళీ